జగన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం పెరుగుపాళ్యం, మొలకలేడు, తిప్పనపల్లి గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, స్థానిక నాయకులు కలిసి సూపర్ 6 కరపత్రాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఇక మొలకలేడిలో వైసీపీ సర్పంచ్ లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో ఒక్కొక్క హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. కూటమి ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు క్లుప్తంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. గ్రామానికి చెందిన వ్యక్తి మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచులు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు మేము అప్పులైతే తెచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్. నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం. మా పంచాయతీ పరిధిలో చేసి వైసీపీ గవర్నమెంట్ సార్, టీడీపీ గవర్నమెంట్లో వచ్చినాయి సార్. అదే చాలా సంతోషపడుతున్నాం సార్. అదే ఊపిరి పిలుచుకున్నాం సార్. మా ప్రభుత్వం మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధను మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ నా అవకాశం సార్, ఈ అవకాశం తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములకలేడు గ్రామానికి రావడం జరిగింది. ములకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్లో జనాలతో నిండిపోయిందో ఈరోజు కూడా జనం అంత తండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకి వెళ్ళి రౌడీలు గంజాయి బుటాల దగ్గరికి వెళ్ళి పరామర్శ రూపంలో వెళ్ళడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మొన్ననే చూసాం, వాళ్ళ కార్యకర్త కారు కింద పడి గొంతు పైన పడి నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే వాహనంలో ముందుకెళ్ళి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారకుడయ్యారు. అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను పరామర్శించడానికి వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని హింసకి ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొక 10-15 ఏళ్ళు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి బాటలను పయనిస్తుందనేది మనందరికీ కూడా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలారా గమనించాలి. ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి కూడా రకరకాలుగా అన్ని కూడా